పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన 10% పనులు పూర్తి చేసేందుకు మరో 2 ఏళ్ల సమయం ఎందుకని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. పాలమూరు బిడ్డ అంటున్న రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా కోసం కొట్లాడాలని నిరంజన్ రెడ్డి సూచించారు. ఆశాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లవి, అతిపెద్ద సర్జిపూల్లవి అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జ్ పూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4ంటికి గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం. 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు ఒట్టెం దాకా కరువైన దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా 4 రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్ అది మిగిలి ఉంది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండు మీరు, నీళ్లు రాకుండా. ఇప్పుడు 5ంటికి 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు అయ్యి ఒకటి వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాక 1.5 ఏళ్ల కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే? మీరు మీ భూసేకరణ చేసేది ఉందా? మీరు టనల్స్ దాబేది ఉందా? ఏం చేసేది ఉంది? ఎందుకు ఇంత జాప్యం? అంటే స్పష్టం, మీకు నీళ్ళు ఇవ్వడం, పాలమూరు ఫలితం తొందరగా ప్రజలకు ఇవ్వడం మీ మనసులో లేదు, మీకు ఇష్టం లేదు. పాలమూరు రంగారెడ్డిలోనే ఏదుల బదులు వట్టెం దగ్గర ఆగి ఉన్న నీళ్ళలోంచి, ఏదుల రిజర్వాయర్లోంచి ఆఫ్టేక్ డిజైన్లో కూడా కట్టకు ఆల్రెడీ, ఆ బండ్కు ఆల్రెడీ ఆఫ్టేక్ పెట్టినాం, ఓటీ అంటాం. ఆఫ్టేక్ డిజైన్లో ఉంది. పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు ఉంటుంది అక్కడ వట్టెం దగ్గరలో. అంటే ఈ కట్ట ఇట్లా రౌండ్గా సాసర్ టైప్లో ఉంటుంది, రౌండ్గా. ఆ పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు దగ్గర ఆ కట్టకు ఓటీ పెట్టుకుంటే కొద్ది దూరం మాత్రమే కెనాల్ తీసుకొని పోతే ఆ పక్కలే దుందుబి వాగు ఉంటుంది. ఆ దుందుబి వాగే డిండి వాగు. దాన్ని దుందుబి అంటారు, డిండి అంటారు, పెద్దవాగు అంటారు. అందులో పడేస్తే ఎంత వాటర్ అయితే డిండికి పోవాలనో అంత వాటర్ దీని నుంచి సులువుగా వెళ్ళిపోతుంది, బై గ్రావిటీ వెళ్ళిపోతుంది. ఒట్టెం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకొని పోయి దాంట్లో పడేస్తే, దుందుబి వాగులో పడేస్తే డిండికి పోయేటువంటి నీళ్లకు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తూ ఉంది? ఏదలకెళ్ళి కొత్తగా భూసేకరణ చేసి ఏదల రిజర్వాయర్లోంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా కొంత దూరం తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కెనాలు, అక్కడదా మళ్ళీ లిఫ్ట్ చేసి డిండిలో పడేయాలని చూస్తుంది. దీంతో ఎంత ఖర్చు అవుతుంది? 1800 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే 1800 కోట్లు. 1800 కోట్లు ఖర్చు పెట్టి 80 నుంచి 100 కోట్లతో అయ్యేటువంటి పని, అతి తక్కువ భూసేకరణ ఉండేటువంటి పని, అతి తక్కువ సమయంలో అయ్యేటువంటి పని, లిఫ్ట్తో సంబంధం లేకుండా గ్రావిటీతో అయ్యేటువంటి పని, దీన్ని విస్మరించి పక్కకు పెట్టి పరిశీలనలోకి తీసుకోకుండా 1800 కోట్లతో అయ్యేటువంటి పనికి శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచినారు. మొదటి దశలో 1300 కోట్ల టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారి బావమరిది గారు ఇంకా కొందరికి అక్కడ ఆ వర్క్స్ అలాట్ అయినాయి. సరే, టెండర్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడ నేనేమి మోటివ్ అట్రిబ్యూట్ చేస్తలేను. కానీ 80 నుంచి 100 కోట్ల లోపే అయ్యేటువంటి అదే పనికి 1800 కోట్లతోన ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? దీని మీద ఎందుకు మీరు సాంకేతిక బృందంతో పరిశీలన చేస్తలేరు? అందుకే మేము ఏమంటున్నామంటే నల్లగొండ ఖచ్చితంగా నీటి ఇవ్వాల్సిందే డిండి ద్వారా. తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశాన్ని పక్కకు పెట్టేసి 1800 కోట్లు ఎందుకు వృధా చేస్తారు? మీరు కావాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, తక్షణం ఆ టెండర్లను ఆపండి, ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఆ తదుపరి నిర్ణయం తీసుకొని ఇవ్వండి, తద్వారా ప్రజాధనం మిగులుతుంది అనేటువంటిది మా డిమాండ్. ఇదే పాలమూరులో అంతర్భాగంగా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు పోయేటువంటిది మేము కెనాల్స్కు టెండర్సే పిలిచినాం మా ప్రభుత్వంలో. ఎన్నికల ముందు
ప్రభుత్వం వచ్చినాక చేపడదామనుకునేటువంటి పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేటకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్స్ని పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసి మేము జూరాలకి వెళ్ళి ఎత్తిపోసుకుంటాం, జూరాలకి వెళ్ళి తెచ్చుకుంటా చాలా వేగంగాని ఆ ప్రాజెక్టును ఆయన వేగిరపరుచుకున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం నెరవేరుతుంది? రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మన క్లెయిమ్ పెట్టినాం. ఇప్పుడు మన క్లెయిమ్ కానీ మన ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని న్యాయబద్ధమైనటువంటి వాటా తెలంగాణకు దక్కాల్సి ఉంది. ఇప్పుడు అదొక ఫేజ్ మన ముందు ఉంది. రేపు 7th నాడు జరగబోయేటువంటి మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక యథాతథంగా వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్టును టేబుల్ చేయబోయేటువంటి రిపోర్టును కనుక ఆమోదిస్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు. ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కూడా నీళ్లు గతి ఉండవు. కారణం ఏంటంటే అలమట్టి 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకోవడం కోసము అనుమతి అయిపోయింది ఆ రిపోర్ట్ పరంగా. దాంతోన ఇంపౌండింగ్ కెపాసిటీ ఆల్మట్టిది 160 టీఎంసీలకు పోతుంది. జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు కానీ భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ కోయిల్ సాగర్ కానీ ఇవి కూడా డ్రై అయిపోతాయి. ఈ వీటికే గతి లేవంటే కొడంగల్ నారాయణపేటకు పెట్టిండు.